మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 103 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్తో కలిసి ఎంపీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు, రైతు బంధు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఇతర పార్టీల మాటలు నమ్మొద్దని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పథకాలు నేరుగా ప్రజలకు అందజేస్తామని, త్వరలోని మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల 2500 కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం తదితర సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. ఇది ప్రజాప్రభుత్వమని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా వస్తాయి. మీకు ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా వస్తుంది, పెన్షన్ అనేది తప్పకుండా వస్తుంది. మొన్న రుణమాఫీ కూడా దాదాపు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయలు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా రైతు బంధు కూడా మీకు ఎలక్షన్ కన్నా ముందు కూడా వేయడం జరిగింది, తర్వాత కూడా వేయడం జరిగింది ఎంపీ ఎలక్షన్ కన్నా ముందు. కాబట్టి మీరు అన్నీ కూడా గమనించాలి. స్టేట్ స్కీమ్స్ ఎవరు మాట్లాడినా మీరు నమ్మవద్దు. సెంట్రల్లో స్టేట్లో వచ్చిన స్కీములు మొత్తం ప్రజలకే అందజేస్తారు తప్ప డైరెక్ట్ ఎవరికి ఇచ్చేది లేదు ప్రజాప్రతినిధులకు. మేమేంటంటే వచ్చినది మీకు చెప్పడానికే మేము ఉన్నాం తప్ప ఇంకోటి లేదు. వచ్చే ఏదైనా కొత్త స్కీములు పట్టుకొచ్చి రోడ్లు కానీ, వాటర్ స్కీమ్స్ కానీ, చెరువులు కానీ పట్టుకొచ్చి ఇచ్చే బాధ్యత మాది. ఏదైనా ప్రజలకు అందుబాటులో ప్రజల అకౌంట్లోనే చేరుతుంది తప్ప పైసా రూపంగా ఏమి ఇస్తలేరు. మాకు కూడా మీరు గమనించాలి. ముఖ్యంగా మీకు ఇవాళ కళ్యాణ లక్ష్మి అనేది 100% మీకు దాదాపుగా అయినా అప్లై చేసిన వాళ్ళకి అందరికీ కూడా వస్తుంది. బీద వాళ్ళకు చూసి ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ, స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు కానీ అందరం కూడా మీ పక్షానే పనిచేయాలని తపన తప్ప ఇంకోటి లేదు. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందనేది కూడా మీరు అర్థం చేసుకోండి. పెన్షన్లు అందరికీ వస్తాయి. ఇందిరమ్మ ఇల్లు మేము తప్పకుండా అందరికి ఇస్తామమ్మా. 100% ఇందిరమ్మ ఇల్లు కూడా స్టెప్ బై స్టెప్ అందరికి వస్తుంది. ఇవాళ మీ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ముఖ్యంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ మురళీ నాయక్ గారు వారి ఆధ్వర్యంలో అందరూ కూడా మన ఆధ్వర్యంలో ఇది నడుస్తుందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు, పెళ్ళైన యువతులకు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఏదైతే ₹1,00,000 ఇద్దామనుకుంటున్నామో ఆ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతం చేయడానికి మన గౌరవ మాజీ కేంద్ర మంత్రి వర్యులు కోరిక బలరాం నాయక్ గారు ఈ కార్యక్రమానికి మొదటిసారి నియోజకవర్గంలో అధికారికంగా జరిగే కార్యక్రమాన్ని వారు రావడం, ఇంత గొప్ప సంఖ్యలో మీరందరూ రావడం, వారు ఈ ఆశీర్వదించినందుకు మీరందరి తరఫున కోరిక బలరాం నాయక్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా గొప్ప అవకాశం. అదేవిధంగా ఈరోజు మొత్తం 103 మంది మహిళలకు వివాహమైనటువంటి కళ్యాణ లక్ష్మి పథకం కింద 103 అంటే మొత్తం ₹1,03,00,000 విలువైనటువంటి చెక్కులను ఈరోజు పంపిణీ చేయబోతున్నాం.